జనబేరి న్యూస్ కి స్వాగతం. ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించిన బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఐపీఎస్. మార్చి 1 శుక్రవారం బాపట్ల పట్టణంలోని బాపట్ల జూనియర్ కళాశాల సరస్వతి మెమోరియల్ ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాలను జిల్లా ఎస్పీ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ఈ రోజు నుంచి ప్రారంభమై 18వ తేదీ వరకు జరుగుతాయని, బాపట్ల జిల్లాలో మొత్తం 35 పరీక్షా కేంద్రాలలో సుమారుగా 20,000 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్నారని అన్నారు. బాపట్ల పట్టణంలోని మొత్తం 5 పరీక్షా కేంద్రాలు ఉన్నాయని, పరీక్షలు రాసే విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలోని బాపట్ల జిల్లా ఎస్పీతో పాటు ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. సో ఈ రోజు నుంచి స్టేట్ వైడ్గా ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ స్టార్ట్ అయ్యాయి. బాపట్ల జిల్లాలో కూడా ఈ రోజు నుంచి 18th రోజు వరకు ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ జరుగుతాయి. సో ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్కి పటిష్టంగా అన్ని చోట్ల బందోబస్తు పెట్టాము. మన బాపట్ల జిల్లాలో 35 సెంటర్స్ ఉన్నాయి. అదేవిధంగా బాపట్ల టౌన్లో 5 సెంటర్స్ ఉన్నాయి. మొత్తం బాపట్ల జిల్లా కలిపి అరౌండ్ 20,000 స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్లో అపియర్ అవుతున్నారు. సో అన్ని చోట్ల ప్రాపర్గా బందోబస్తు పెట్టడం జరిగింది. అన్ని చోట్ల ఈ సెంటర్స్ చుట్టుపక్కల ఉన్న జిరాక్స్ సెంటర్స్, ఫోటో కాపీ షాప్స్ అన్నీ క్లోజ్ చేయడం జరుగుతుంది. అన్ని చోట్ల ఏమీ అంటువర్డ్ ఇన్సిడెంట్ లేకుండా ప్రాపర్గా ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ఫ్రీ అండ్ ఫేర్ అట్మాస్ఫియర్లో జరిగేలాగా అన్ని స్టెప్స్ తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.